మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా, ఇప్పటి వరకు ఈ కార్యాన్ని క్రమంగా జరిగించావు నాయన. గత వారం అంతట్లో ఎన్నో వర్షాలు, ఇబ్బందులు, ప్రతికూలతలు ఉన్నాయి అయ్యా. ఈరోజు మంచి వాతావరణాన్ని ఇచ్చావు తండ్రి. బంధుమిత్రులందరినీ క్షేమంగా తీసుకొచ్చావు నాయన. తిరిగి నాయన ఈ కార్యక్రమాన్ని, అన్నప్రసన్న కార్యక్రమం ఘన విజయంగా జరిగించావు. సంఘము మధ్యలో, బంధువుల మధ్యలో తండ్రి నీకు మహిమ తెచ్చడానికి దైవజనుడికి ఇచ్చిన వారి ఇంట మరొక బిడ్డ పేరు పెరగడానికి, వారి వంశవృక్షి వృద్ధి చెందడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ఈ వంశవృక్షాన్ని నీ కొరకు పెంచడానికి సహాయం దయచేయండి. నీ రాజ్యవ్యాప్తిని విస్తరణ చేయడానికి బిడ్డ నీ శిలువనెత్తుకొని తను ఉపేక్షించుకొని నీ కొరకు నడిచేవాడికి ఉండును గాక తండ్రి. అయా బిడ్డను దీర్ఘాయుష్మతుని చేయండి. దయాకరు ఉద్యోగంలో తోడుగా ఉండండి. మౌనికను దయాకర్ని కృపగలిగిన స్థలాలకు అప్పచెప్పుకుంటాను. వారి దాంపత్య జీవితంలో అకుల పిసికిల వారి కష్టపడే బిడ్డలుగా నీ కొరకు నయనాయుధుగో తండ్రి బిడ్డలు పెంచేవారిగా ఉండు సహాయం దయచేయమని రాత్రికాల సమయంలో తిరిగిన ఆయన మరియమ్మ దాసు అయా మరి వచ్చిన బంధుమిత్రులు అందరూ వారి కుటుంబాలతో వచ్చినారు. వారు తిరిగి వెళ్తుండగా వారి ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. నమ్మదగిన వాహనాలు, నమ్మదగిన ప్రయాణాలు, నమ్మకం చోటు సురక్షితంగా తీసుకెళ్ళండి. ఆ తలమల నుంచి ఆ ప్రాంతాలు చూసిన బంధుమిత్రులందరినీ కూడా దీవించమని, తిరిగి మా ప్రయాణంలో తోడుగా ఉండమని మరోసారి తండ్రి నాయన నానిని బట్టి అయా, నాని యొక్క బిడ్డను బట్టి, అమ్మాయిని బట్టి, వారి కుటుంబాన్ని, దయాకర కుటుంబాన్ని అయా మరి యొక్క పరిచర్యను దైవజుడిని, వారి యొక్క కుమార్తెలను సమస్తాన్ని కృపగలిగిన స్థాలకు అప్పచెప్పుకుంటూ ఈరోజు తండ్రి నాయన ఈ అన్నప్రసన్న కార్యక్రమం జరిగిస్తూ ఉండగా మీరే ఈ బలమైన ఆహారం తిని ఇప్పటి నుంచి అయా ఇదిగో తండ్రి బలమైన ఆహారాన్ని తిందని ఆరాయించుకుంటూ ఆ శక్తిలోను, వయసులోను, ఆరోగ్యంలోను ఎదిగే కృపద ఇచ్చామని యేసునామమున అడుగుతున్నాను తండ్రి. ఆమెను ఆశీర్వదించే ముందుగా ఈ బిడ్డకు వచ్చిన ఆహారం అన్నం ముట్టించేసి ఈ కార్యక్రమం ముగిద్దా. అయ్యగారు అబ్బాయి అమ్మ కొద్ది వాటర్ ఇచ్చేసి అతడు పాలు విడిచినాక అబ్రహాము గొప్ప ఇందు చేసెను. తాతగారు మరి మొత్తానికి పాలు అన్నప్రసన్న కార్యక్రమంలో మనలందరినీ సమకూర్చాడు. ఈ రోజు నుంచి యేసునామంలో బలమైన ఆహారం ఈ బిడ్డ తినుగాక. ఎలా చెప్తున్నాయి ఓకే, మంచిది. వీళ్ళ సపోర్ట్ కొడదాం అందరము. అందరూ కొద్దిగా స్పూన్ చూపించండి చాలు. చేతులతో పెట్టబాకండి, అందరూ చేతులు ఓడుకోవాలన్నా కూడా కష్టం కాబట్టి దైవజనుడు కూడా ఈ కొద్దిగా అన్నం పెట్టి ఒక్కరు దారమానికను ఆశీర్వదిస్తున్న తర్వాత అమ్మాయి తల్లి కనిపించింది. ఓకే, మంచిది. ఆశీర్వాదం మరి అరే మామయ్య పెట్టుకున్నాడు. వెరీ గుడ్. నేను పెడితే కూడా రానని అమ్మా మామా కృపా సత్య సంపన్నుడైన మా తండ్రి, దయగల మన ఆయన స్తోత్రం చేస్తున్నాం. ఇంతవరకు దాసులు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. అలాగే దయాకర్ మౌనిక ఇచ్చిన కుమారుని బట్టి
ఆయన వారి బ్రతుకు దినంలో నీవు కృపాక్షేమలు వారు ఎంత వచ్చి నేను చదివించడాన్ని కాబట్టి నైనా అలాగే దాసు కుటుంబము వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు ప్రభా, వారిని జీవించి ఆశ్రయించండి, వారి గమ్యానికి మంచిగా చేర్చమని అడుగుతున్నా. అలాగే నాన్నయ్య మామగారు నైనా వాళ్ళ బంధువులు అత్తమ్మ గారు అందరూ వచ్చారు, వాళ్ళు కూడా క్షేమంగా వారి గమ్యాన్ని చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియులనైనా ప్రేమరాజు అయ్యగారి కుమారుని బట్టి ప్రార్థిస్తూ నైనా నీ కృప నిత్యం ఉంచమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైంది నడిపించును గాక. హల్లెలూయా. పలహారం ఉంది, దయచేసి ఎవరు వెళ్ళొద్దు, అందరూ పలహారం తీసుకొని వెళ్ళాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తూ ఉన్నాను. అమ్ములు నేను కూడా పెడతా, తొందరరా. ఇంకో అమ్ములు ఇట్రా, అమ్ములు నేను పెడతా. చిన్న ఇది చూడమ్మా, చిన్న చిన్న డానీ డానీ చీ వేలకు పెట్టింది ఏం బాల. పొలాలు పెట్టండి. చిన్నే రమాదేవి మన మధ్యలో రమాదేవి వచ్చి పలహార పట్టవలసిందిగా ప్రభు పెట్టమని. అబ్బాయిని తీసుకోవా అమ్మా, నువ్వు తీసుకో పలహారం పలహారం అమ్మా. నేను చేయండి. ఏడి అక్కడి మధ్యలో రమాదేవి వచ్చి పలహారం వస్తుంది, అందరూ వచ్చి కూర్చోండి. చిన్న బయలు పట్టుకున్నాడు బంగారం. మా మామ అంటలే క్రికెట్ బ్యాట్ పెట్టలేదు, అబ్బా కుచ్చుకుంది. అదేంటిది వీడియో కాల్ వీడియో కాల్ కాదు.